హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతిని. ఈరోజు నేను చూపించే రెసిపీ పల్లీ చట్నీ అండి. రోడ్ సైడ్ చేసే చట్నీ ఎంత వేసినా తింటూనే ఉంటాం కదా! మరి ఆ ప్రాసెస్‌లో అయితే చెప్పేస్తాను. ఎలా చేయాలో ఒకసారి అయితే చూద్దాం. ఒక కడాయి అయితే పెట్టుకొని కప్పుడు పల్లీలు అయితే వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాగా ఇవి మొత్తం అయితే ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని 7, 8 పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రైనే అంత టేస్ట్ అయితే బాగుండదు. దీనిలోకి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిని చల్లార్చుకొని మిక్సీ జార్‌లో అయితే వేసేసుకోవాలి. మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసేసుకోండి. వేయించి పెట్టుకున్న పల్లీలు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి కొన్ని వాటర్‌ని అయితే పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ చూడవచ్చు మెత్తగా అయితే అయిపోయింది కదా! ఇంత మెత్తగా ఉంటే చట్నీ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుందండి. చూడండి. పోపు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సింపుల్ ప్రాసెస్‌లో అయితే చెప్పేసాను కదా! మరి సింపుల్‌గా అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. అలాగే దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.